కలిపి ఎక్కువ ప్రేమలకిది స్తోత్రముల కడమనమంతా మీకిలి ప్రియుడగు ఒక్క మనసు తోడా స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి కన్నీరుండదు చావు కష్టములు ఎన్నటి గుండవుగా కన్నను మన శృంగారపు బ్రతుకులెన్న తరము కాదే స్తోత్రము చేయరే సోదరులారమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి వాగును వీణెలు సాగును పాటలు సతతముగా నచట రాగములెన్నో రామ్యమయుడును బాగి తనలేము స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి మరలని చటకూడుదుమో లేదో మనమందరము పరలో మన పరలోకపు తండ్రి తోడనుందుమేమో స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరలోకముని వాక్కులు స్తోత్రములు కలిపి గొర్రె పిల్ల రక్తము విలువచ్చట గొప్పది కాంతుముగా గురుతరమగు మన దేవుని ప్రేమను కూర్నితో చూతుముగా స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి పరమ తండ్రితో ప్రభుయే సునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగా నొందుము మరితో తలతో పరలోకమునందు స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనముల చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల పర్యంతము మా దేవునికి స్తోత్రమును మహిమయు
జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు అలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి దివారాత్రము ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రభువు మీకు తోడై ఉండును గాక, మీ ఆత్మకును తోడై ఉండును గాక.